తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండ్ల గణేష్ గారు ఉన్నారు. సార్, ఎలా ఉన్నారు అని నేను మిమ్మల్ని అడగను సార్. మీ ఫేస్ చూస్తుంటేనే తెలుస్తుంది, వెలిగిపోతుంది దీపంలాగా. 30 రోజుల పాలన మీకు ఎలా అనిపిస్తుంది సార్? నా ఫేస్ లాగే ఉందమ్మా. నువ్వే నాకు వెలిగిపోతుందని నా ఫేస్ లాగే ఉంది. 30 రోజుల పాలన బ్రహ్మాండంగా ఉంది. రాబోయే 10 సంవత్సరాలు ఎంతకంటే అద్భుతంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అద్భుతంగా ప్రజలందరూ ఆనందంతో ఉంటారు, ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. ఫస్ట్కి శాలరీ తీసుకుంటారు. 1 నుంచి 4 తరపు శాలరీ పడింది. అదే మా సక్సెస్, అదే మా సక్సెస్. 8 కోట్ల పైచీలుగా ఆడ స్త్రీలు ప్రయాణం ఫ్రీగా బస్సులో ప్రయాణించారు. అదే మా సక్సెస్. 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇచ్చాం. అదే మా సక్సెస్. రైతు దరఖాస్తులను తీసుకున్నాం. అదే మా సక్సెస్. ఒక దళిత ఉప ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో ఉండన్నా అని ప్రజలందరూ కలిసి ఆయన గౌరవించాం. ఆయన్ని బట్టి విక్రమార్కాన్ని గౌరవానికి సూచకంగా ఆయన అక్కడ పెట్టాం. అదే మా సక్సెస్. ప్రగతి భవన్ అందరినీ అన్ని విభజించి సీతక్క గారికి ప్రజాపాలనకి అన్ని రకాలుగా ఇచ్చాం. 100 గదుల గడిని ప్రజల కోసం వాడుకుంటున్నాం. అదే మా సక్సెస్. ప్రగతి సచివాలయంలోకి ప్రతి ఒక్కరిని రాణిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు వచ్చి మంత్రి గారిని ముఖ్యమంత్రిని కలిసి మా విన్నపాలు సార్ మాకు ఈ సమస్యను చెప్పుకోవడం. అదే మా సక్సెస్. ఇంతకంటే మాకేం కావాలమ్మా? ప్రతి ఒక్కళ్ళు మా ముఖ్యమంత్రి గారు, మా ఇంట్లో ఒక అన్నలాగానో, ఒక తమ్ముళ్ళలాగానో, ఒక బిడ్డలాగానో, ఒక పెద్ద ఆయనలాగానో ముఖ్యమంత్రి గారు మారేవంతనా, ప్రతి ఒక్కళ్ళు మారేవంతనా అంటున్నారు. అదే మా సక్సెస్. అదే మా సక్సెస్. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అదే. మరి ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా కలిసి మారేవంతనా అంటున్నారు. అంటే జనం గుండెల్లో అంత గొప్పగా నాటుకుపోయిన నేత, మహానేత రేవంత్ రెడ్డి గారు. సార్, ఏంది సార్ ఈ 420 హామీల పంచాయతీ? 420 హామీలు ఇచ్చిరు, నెరవేర్చలేకపోయారు అని అంటున్నారు. ఏంటి సార్ ఈ పంచాయతీ అసలు? 840 వాళ్ళు చెప్పారమ్మా. 840 వాళ్ళు దొంగలు కదమ్మా, దొంగ భాషనే మాట్లాడతారు. వచ్చి 30 రోజులు అయింది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం, బస్సు ప్రయాణం చేపిస్తున్నాం. అప్పుడే మీరు ఎందుకు అంత గాబరాబడి ఆగవాగం అవుతారు సార్? 420 అనే మాట ఎంత తప్పు మాట తెలుసా? మీకు అలవాటు అది 420లో 840లో మాట్లాడేది. మీరు అనుకున్నారేమో మేము వాళ్ళని చెప్పి పోలీసుని చెప్పి భయపెట్టి కేసులు పెట్టి ఇచ్చి అది చేయొచ్చు ఇది చేయొచ్చు, అట్లా కుదరది. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల పాలన. ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊరుకోరండి. మీరు అనుకోవచ్చు జనాన్ని రెచ్చగొట్టి, ఒకప్పుడు నడిచింది జనాన్ని రెచ్చగొట్టడం, ఇప్పుడు రెచ్చిపోవటం కరెక్ట్ కాదు. అది తప్పది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకోండి. పార్టీ అంతా బ్రహ్మాండంగా నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం బ్రహ్మాండంగా నడిపిస్తుంది. అందులో కూడా మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నందుకు మీరు శాసనసభలోనో ఎమ్మెల్సీగానో దీంట్లో ఉన్నందుకు గర్వపడండి. ఇంత మంచి ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములుగా ఉన్నాం. మేమందరం కూడా ఉన్నాం, ఆనందపడండి. అంతేగాని ఊరికే నోటికి వచ్చినట్టు 420లు 840లు 1620 80లు అట్లా మాట్లాడమాకండి. 30 రోజులు కౌంట్డౌన్ ఆల్రెడీ అయిపోయింది. సో మీ కౌంట్డౌన్ స్టార్ట్ అయిపోయింది, లేకపోతే ప్రజలే మిమ్మల్ని బొంద పెడతారని అంటున్నారు సార్. ఎవరిని ఇక్కడ బొంద పెట్టరు. వాళ్ళని ఆల్రెడీ పెట్టారు బొంద. ఆ బొందలోంచి వాళ్ళు 10-15 ఏళ్ళు బయటకే రారు. ఆల్రెడీ వాళ్ళు బొందలో ఉన్నారు. ఇంకా బొందలో ఉన్నాడు, బొంద గురించి ఏం మాట్లాడతాడండి? ఆల్రెడీ బొందలో ఉన్నాడు, బొంద గురించి ఏం మాట్లాడతాడు? మేము ప్రజల్లో ఉన్నాం, ప్రజల్లో కలిసిపోయి ఉన్నాం, ప్రజలతో ఉన్నాం. ప్రతిరోజు సెక్రటరీకి వస్తున్నారు ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా. వాళ్ళ సహచార మంత్రి ఒంట్లో బాగోకపోతే పరిగెత్తుకుంటూ పోయి హాస్పిటల్కి పిలకరిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి గారు ఒక మంత్రి గారి దగ్గరికి కూడా పోయి వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని, మీరు మంత్రులు, నేను భేదంతో చుట్ల మనందరం ఒక టీము, మనందరం కలిసిపోయాలని చూస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలండి? ఆయన ఎంత మర్యాద ఇస్తున్నారు జనానికి, అది చాలండి. మా తెలంగాణ ప్రజలు ఆనందపడడానికి ఇది చాలు. థ్యాంక్ యూ. డెవిల్ ఈజ్ బ్యాక్ అని కేటీఆర్ అంటున్నారు సార్. డెవిల్ ఈజ్ బ్యాకా సార్ రియల్గా? డెవిల్ అంటే ఏందమ్మా? దెయ్యం బ్యాక్ ఎందుకు వస్తుందమ్మా? దెయ్యాలు కళ్ళలో కనపడతాయమ్మా. అది తప్పమ్మా. మాటగా నేనైతే వినలేదు. డెవిల్ ఈజ్ బ్యాక్ అంటే తప్పమ్మా, అది చాలా తప్పు. దెయ్యం అనొద్దు. ఎవరన్నారమ్మా డెవిల్ అని? కేసీఆర్ గారు పెద్ద నాయకులు, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు, మంచి నేత. ఆయన పెద్ద నేతగా చూడాలి. కానీ దయచేసి సార్ మీ దండం పెడతా, కేటీఆర్ గారు మీరు అట్లాంటి మాటలు ఆయన పెద్ద ఆయన వాడద్దు. సార్ని మంచి మాటలతో కేసీఆర్ సార్ అని చెప్పండి, లేకపోతే నాన్నగారని మీరు మీకు ఫాదర్ కాబట్టి. అందుకని డెవిల్ అనేది ఏందండి? ఎంత తప్పండి అది? అనొచ్చా? తండ్రిని కళ్ళు పోతాయి, తప్పండి. ఫార్మాసిటీ విషయంలో ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పారని, ఇప్పుడేమో సైలెంట్గా ఉండి మార్పులు చేర్పులు చేసి అదే కొనసాగిస్తున్నారని అంటున్నారు సార్. నాకు తెలియదమ్మా దాని మీద. నేను తెలియకుండా నేను మాట్లాడినమ్మా. నాకు నిజంగా నాకు తెలియదు దాన్ని మాట్లాడను. దాన్ని మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి దాన్ని చెక్ చేసుకొని నేను మాట్లాడతాను తల్లి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు బండ్ల పొజిషన్ ఏంటి సార్ కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు ఇంతకుముందు పొజిషన్, ఇప్పుడు పొజిషన్, రేపు రాబోయే రోజుల్లో పొజిషన్ అంతే. కొత్త పొజిషన్ ఏముంటుందమ్మా? అంత మంచి పొజిషన్లే, ఎప్పుడు మంచి పొజిషన్. నేను ఎప్పుడూ హ్యాపీగా ఉన్నా. థ్యాంక్ యూ.